ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది అని. మనం నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు, మనందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన దయాళుడు, మన మీద నిత్యము ఆయన దయా కృపను ఈ రోజుకి చూపుతూనే ఉన్నాడు. పరిశుద్ధుడు, పాపమును అసహించుకుని పాపిని హక్కును చేర్చుకుని ఆదరించే దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన దేవుడు. అంతేకాదు, న్యాయము తీర్చువాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. నేనే ప్రతిఫలమిచ్చే దేవుడను అని. ఎవరైతే ఆయనకు నిజంగా మొరపెడతారో వారికి సమీపంగా ఉండే దేవుడు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఎన్నో లెక్కలేని ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుడు. మరి నిత్యము ఆయనను మహిమపరచవలసినదే. దేవుడే మనకు రక్షణాధారం. ఆయనే ఆధారమై కోటయై మనల్ని నడిపిస్తున్నాడు కనుక తప్పక స్తుతించాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆయనకు చెందవలసిన మహిమను వేరొకరికి చెందనివ్వడాయన. దేవుణ్ణి స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా, కృతజ్ఞత కలిగి జీవించేవారంగా మనం ఉండాలి. కృతజ్ఞతాహీనులమైపోతే ఏమో మన పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. కనుక ప్రతి విషయంలోనూ కష్టమా, ఇబ్బందా, శోధన, రోగమా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.